హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మెదక్లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని బుధవారం మెదక్ మార్కెట్ కమిటీలో హమాలీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో సిఐటి జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం మాట్లాడుతూ 2025 డిసెంబర్ 7వ తేదీ 9వ తేదీ వరకు మెదక్ జిల్లాలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మెదక్ మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. హమాలీ వర్కర్స్ ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక చట్టాలను రద్దు చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇప్పటికే కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తుంటే మోడీ ప్రభుత్వం వాటిని రద్దు చేసే ప్రయత్నంలో ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికులు, మైనింగ్ కార్మికులు వెల్ఫేర్ బోర్డులు ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని చూస్తున్నాయని అన్నారు. ఈ రాష్ట్ర మహాసభలో కార్మికుల సమస్యల గురించి చర్చించుకోవడానికి ఈ మహాసభ ఒక వేదికగా వస్తుందని ఆయన అన్నారు. ఇక సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, మార్కెట్ యార్డ్ హమాలీ యూనియన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి బాలనాసు, లోహిత, నాయకులు రాజు, గట్టయ్య, మల్లేశం, గంగులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో సిఐటి జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ చేసుకోవడం కూడా జరిగింది. ఇలా సిఐటియు అనేక రంగాల కార్మికుల కోసం పోరాడినట్టుగానే హమాలీ కార్మికులకు కూడా సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తున్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ కోడ్ల పేరుతోని కార్మికులకు గతంలో ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డులను రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. మైనింగ్ వెల్ఫేర్ బోర్డు ఉంది, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఉన్నది. ఈ దేశంలో అనేక రకాల వెల్ఫేర్ బోర్డులు ఉన్నాయి. ఒకవైపు హమాలీలు తమకు కొత్తగా వెల్ఫేర్ బోర్డు కావాలని కొట్లాడుతుంటే లేబర్ కోడ్ల ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వము ఉన్నటువంటి వ్యవస్థని నాశనం చేసేటువంటి పద్ధతులు తీసుకొస్తున్నది. సిఐటియు రాష్ట్ర మహాసభలు ఇట్లాంటి పోరాటాలకు వేదిక కాబోతున్నది. సిఐటియు రాష్ట్ర మహాసభలు మెదక్లో జరిగినటువంటి సందర్భంగా అసంఘటిత రంగ కార్మికులకు ఒక సమగ్ర చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పి సందర్భంగా సిఐటియు తీర్మానాలు కూడా చేయబోతున్నది. ఈ మహాసభల జయప్రదం కోసం హమాలీ కార్మికులందరూ సహకరించాల్సింది సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.